హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. ఎస్ఎస్సి నుంచి మనకి భారీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. 39,481 పోస్టులు అనమాట. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెడతారు అండ్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో కూడా మీరు రాయాలంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. దీనికి 10th క్లాస్ అర్హత చాలన్నమాట. శాలరీ మీకు 35,000 to 40,000 వరకు కూడా వస్తుందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏ నోటీస్ బోర్డ్ అని ఉంది కదా. మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ అని ఉంది కదా. ఇది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అండి ఇది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చూసి చక్కగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే ఎస్ఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా చూడండి. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్స్, తర్వాత రైఫిల్ మ్యాన్ జీడీ అండ్ అస్సాం రైఫిల్స్ సిపాయ్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. దీనికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టార్ట్ అయ్యే డేటు 5th September, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే మీకు 14th October వరకు కూడా టైం ఉందండి. చాలా టైం ఉంది. బట్ మీరైతే ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి చూసిన వెంటనే. అండ్ మీకు ఫీ పేమెంట్ చేయడానికి 15th వరకు ఇచ్చారు. మీరు 14th అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. మనకి దీని ద్వారా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా. దానిలో మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుందంట ఎగ్జామ్. తెలుగు కూడా ఉంది. ఒకవేళ మీరు తెలుగులో రాయాలనుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ ssc.gov.in వెళ్తే మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, వేకెన్సీస్ డీటెయిల్స్ ఇస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి 39,481 పోస్టులు ఇచ్చారు. అది కూడా ఏంటంటే వివిధ రకాల విభాగాలు ఇస్తున్నారు కదా. ఫోర్స్ చూడండి, బీఎస్ఎఫ్లో టోటల్ మీకు 15,000 ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో 7,000 ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 11,000కి అబౌవ్ ఉన్నాయి. ఎస్ఎస్బిలో 819, ఐటీబీపీ 12,000, 3,017 ఉన్నాయి. ఏఆర్ 1248, ఎస్ఎస్ఎఫ్ 35 అండ్ ఎన్సిబి 22. ఇది ఒకటి యాడ్ అయిందనమాట. మీకు చూడండి ఇక్కడ ఈ ఎన్సిబి అనే దానిలో సిపాయ్ పోస్టులకి ఇస్తున్నారు అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు క్యాస్ట్ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అండ్ మేల్కి సపరేటు, ఫీమేల్కి సపరేటు అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చండి. అండ్ పర్టికులర్గా మనకి అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంచి అవకాశం. మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా మనకి తెలియదు. కాబట్టి 39,481 పోస్టులు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే మనకి ఈ ఎన్సీబీ పోస్ట్ ఉంది కదా లాస్ట్ వన్, దానికి మీకు 18,000 to 56,900 బేసిక్ పే ఉంటుందన్నమాట. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000 వరకు కూడా శాలరీ వస్తుంది. అదేవిధంగా రిమైనింగ్ పోస్టులన్నిటికీ కూడా మీకు మినిమం 21,700 నుండి 69,100 బేసిక్ పే ఉంటుంది. సో మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000 to 40,000 వరకు కూడా వస్తుందండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 to 23 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18, మ్యాక్సిమం 23. అది కూడా మీకు January 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోమంటున్నారు అనమాట. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంది. 23 + 5. ఓబీసీ వాళ్ళకి 23 + 3 years యాడ్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మనకి 3 years. అదేవిధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద మెట్రికులేషన్ ఆర్ 10th class. సో ఓన్లీ 10th class చాలండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కాబట్టి చాలా మంచి అవకాశం. మనకి 10th class తోనే 40,000 వరకు శాలరీ అంటే చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ssc.gov.inకి వెళ్ళి మీరు ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అదంతా చదువుకొని మీరు అప్లై చేసుకుంటే బెటర్ అండి. మీకు దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్టెడ్. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ అది కూడా 100 రూపీసే ఉంది వాళ్ళకు కూడా. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారండి, చెక్ చేసుకోవచ్చు మీరు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే ఎక్కడుంది అంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో చాలా ప్లేసెస్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఎగ్జామ్ రాయటానికి కూడా ఇబ్బంది ఏముండదు అనమాట. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారండి. అది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ ఉంటాయంట. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుందంట. అయితే మీకు మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఈ విధంగా ప్రతి సెక్షన్ డివైడ్ చేస్తున్నారు, మీరు చూసుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 క్వశ్చన్స్. సో మొత్తం మీకు ఇలా ఉంటుంది. ఈ టాపిక్స్ మీద మీకు ప్రిపేర్ అవ్వాలి. 60 మినిట్స్ టైం ఇస్తారన్నమాట. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్ కట్ చేస్తారనమాట. తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. పీఈటీ అనేది మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇవి మీరు చెక్ చేసుకోండి. మేల్కి ఎలాగా, ఫీమేల్కి ఎలాగా, ఈ రన్నింగ్ అనేది ఎన్ని కిలోమీటర్స్ చేయాలి, ఎంత టైంలో చేయాలి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మీరు ఒకసారి మొత్తం క్లియర్గా చెక్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% వస్తే చాలు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25% వస్తే చాలు. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ 20% వస్తే చాలు అనమాట, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ మొత్తం కూడా. సో నెక్స్ట్ మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట. 10th క్లాస్ అర్హతతో మనకి చాలా మంచి అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ ఎప్పటికి వస్తుందో మనకి తెలియదు కాబట్టి వచ్చినప్పుడే మీరు యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ డేట్ మీకు 14th అక్టోబర్ వరకు కూడా టైం ఉందండి. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.